బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంత తీసుకోవాలి, అదేవిధంగా చెస్ట్ రౌండ్ని బట్టి వెడల్పు మరియు ఖర్చు భాగం అనేది ఎంత తీసుకోవాలో మీకు ఇక్కడ లాంగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. తర్వాత చంక భాగం దగ్గర కర్వ్ కనుక తీసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ని బట్టి కర్వ్ మార్కింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి. అదే నెక్ భాగం కనుక చూసుకున్నట్లయితే మనకి నెక్ షోల్డర్ అనేది 5.5 ఇంచులనే తీసుకుంటాం దాదాపుగా ఎవరికైనా. మరి నెక్ వెడల్పు 2.5 ఉండాలి, కానీ కింద బ్రాడ్గా రావాలన్నమాట, భుజాలు జారద్దు. దానికోసం మనం మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టాలి అంటే ఇక్కడ మనం పైన 2.5 తీసుకుంటే కింద 3.5 ఏ విధంగా పెట్టుకోవాలి, భుజాలు జారకుండా నెక్ డీపు ఎంత తీసుకున్నా కానీ. ఆ తర్వాత హ్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ పడే విధంగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు హ్యాండ్ యొక్క పొడవు అనేది ఎంత ఉండాలి, ఆ హ్యాండ్ యొక్క పొడవు అనేది మన చెస్ట్ రౌండ్ని పట్టుకొని ఎలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెస్ట్ రౌండ్ బట్టే మనకి చంక రౌండ్, తర్వాత హ్యాండ్ యొక్క పొడవు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ని వేసుకుంటాం కదా, అక్కడ షేప్ బెల్ట్ కర్వ్ కూడా ఏ విధంగా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ లాంగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. స్క్రీన్ పైన లాంగ్ వీడియో లింక్ అనేది అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ.